మాఘపురాణం 17వ అధ్యాయం. ఇంద్రునికి కలిగిన శాపం. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గస్సమదనుడు మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జహ్నవాను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గస్సమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలోనున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు అని విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నది తీరమున అన్ని వేదములను చదివిన విత్రవిందుడు ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనిచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యెను. ఆమెను ఎట్లయినా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చును. ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపమున నిలిచిపోయెను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచటనే ఆశ్రమం పైభాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చుమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామపరవశమై ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళా యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగెను. నేనింద్రుడినని ఇంద్రుడు సమాధానంనిచ్చెను. మిత్రవిందుడను జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడై స్వర్గమునకు పోలేక భూలోకమునే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడియుండుమని శపించెను. ఆ చోటు విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను. మునిశాపము వలన ఇంద్రుని ముఖం మాత్రమే గాడిద ముఖమై ఉండెను. మిగిలిన శరీరము మామూలుగా నుండెను. అచట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి ఎచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదుకుచు నదీ తీరములందు సముద్ర తీరములనందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాస మగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతము ఏమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారు ఇట్లనిరి. దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతకాలమున నదీ తటాకాదులందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణువు పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమును చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయువారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, ఆపూప పూజ, పాయసదానము, వస్త్రకంబల దానములు విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.
దేవతలను దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగియుండెను. శంఖచక్ర గదా పద్మములను 4 చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రము ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, హారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువు దేవతను ఇట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువు, వేదవేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఏరుజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తము నీచే వ్యాప్తమయ్యున్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై యుందువు. పరమాత్మ స్వరూపుడైన నిన్ను నీవు తప్ప మరెవరునూ ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వానియందాసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమునానున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడైన నిన్నెవరునూ ఎరుగజాలను. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నిటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువు, జగములును నీవే. మాట, మనస్సు మున్నగు వానిని అందరికీ నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమీయూ చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలురీతులా శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహల్లో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపము నందెను. పద్మగిరి గోకర్ణ సమీపమున నున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ణోదయ పుణ్యకాలమున గర్దభ ముకుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మృతులైరి. స్వామి, మునిశాపపీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానముచే స్వస్థుడగున విచిత్రముగానున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరు ఎరగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథా పూర్వము రూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపమును చేసి కపిముకుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నందనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణు ఇట్లు పలికెను. వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాసకాల మగుటచే గంధర్వులు, విద్యాధరులు మున్నగు దేవతా జాతుల వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులను కలరు. భర్తయగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుచు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఆ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను. మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను.
గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకము వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూచి మోహపరవశుడై బలత్కారముగా ఆమెను అనుభవించెను. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమెయు ఏమీ చేయలేని స్థితిలో నుండెను. ఆమెను బలవంతముగా అనుభవించిన తరువాత విశ్వామిత్రుడను పశ్చాత్తాపం చెందెను. కానీ పనిచేసి పశ్చాత్తాపం చెందినచో ఏమగును? తప్పు చేయక ముందుండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏమి ప్రయోజనముండును? తన వారితో కలిసి తన లోకమునకు పోవుచున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుటలేదని గమనించి వెనుదిరిగి భూలోకమునకు వచ్చెను. అచటనున్న తన భార్యను విశ్వామిత్రుని చూచి జరిగిన దానిని తెలుసుకొనెను. మహర్షివయ్యుండి కపివికారమును చిత్తచాంచల్యమును అందితివి, కావున నీవు కోతిమికము కలవాడగుము, బుద్ధి మాంద్యమునందుము అని విశ్వామిత్ర మహర్షిని శపించెను. భార్యను చూచి పవిత్ర గంగా స్నానమును విడిచి పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొందుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపమున నుండుమని శపించెను. తన లోకమునకు తిరిగి వెళ్ళెను. విశ్వామిత్రుడును గంధర్వ భార్యయు శాపముచే కోతిముగము గలవాడై మందబుద్ధి అయి తిరగసాగెను. గంధర్వుని శిలారూపమునందెను. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత త్రిలోక సంచారియగు నారద మహర్షి అచ్చటకు వచ్చి విశ్వామిత్రుని దురవస్థను చూచెను. అంతటి మహర్షి ఇట్లయ్యనేమి అని ఆశ్చర్యపడెను. దివ్య దృష్టిచే జరిగిన దానిని తెలుసుకొనెను. అయ్యో, ఈ విశ్వామిత్రుడెంత గొప్పవాడు! మునులందరూ ఇతని దీక్షను ప్రశంసింతురు. ఇంతటి విశ్వామిత్రుడే మన్మథుని వికారమును అణచుకోలేకపోయినప్పుడు మరి మన్మథ వికారము నిగ్రహించుకొనగలవాడెవడుండునని పలు రీతిలో విచారించెను. విశ్వామిత్రునిపై జాలిపడెను. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకు సంకల్పము చెప్పి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘస్నానమును పూజాధికమును నియమనిష్టలతో నిర్వర్తించెను. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానముచే నేనును సంతుష్టుడనైతిని. నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాపవిముక్తుడయ్యెను. మునుపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి నొంది నారదునకు కృతజ్ఞతలు చెప్పెను. పిమ్మట వారిద్దరూ నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానమును ఆచరించిరి. తమ కమండలములోనున్న పవిత్ర జలమును పాషాణంపై జల్లిరి. పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వరూపమును పొందెను. పోయిన దివ్యశక్తులను పొందెను. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానమును దివ్యశక్తులను పొంది చేసి తన లోకమునకు తిరిగి వెళ్ళెను. దేవతలారా, మాఘస్నాన మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు తనకి శాప విముక్తి కలుగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపముక్తికి ఉపాయమును సూచించెను. 17వ రోజు పారాయణం సమాప్తం.